మీనరాశిలో జన్మించిన మీలో చాలామందికి తెలియకుండానే ఈ సమయంలో మీ ప్రాణాన్ని ప్రాణంగా భావిస్తూ మీ మీద నిజమైన ప్రేమను మనస్ఫూర్తిగా పెట్టుకున్న ఒక స్త్రీ ఉన్నారని మీకు తెలుసా? ఆమె మీ గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూ మీ ఆనందమే తన ఆనందంగా భావిస్తూ ముందుకు సాగుతోంది. ఆమె ఎవరో ఒకసారి మీకు తెలిసిన రోజు మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఊహించని స్థాయిలో షాక్ అవుతారు కూడా. ఎందుకంటే మీరు అనుకున్న వ్యక్తి కాదు, మీకు చాలా దగ్గర్లో ఉన్న ఎవరో కావచ్చు. మీనరాశివారు ఎన్ని పనుల్లో బిజీగా ఉన్నా సరే ఈ వీడియోను మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినాల్సిందే. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి విషయం కూడా మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ స్త్రీ ఎవరు? ఆమె మిమ్మల్ని ఎందుకు అంతగా ఇష్టపడుతోంది? మీ పట్ల ఆమెకున్న ప్రేమకు అసలు కారణమేంటి అనే విషయాలు ఈ వీడియోలో చాలా స్పష్టంగా వివరించబోతున్నాం. ఆమె ప్రేమను మీరు ఒకసారి నిజంగా అర్థం చేసుకుంటే ఈ భూమి మీద ఎటువంటి స్వార్థం లేకుండా ప్రాణానికి ప్రాణంగా ఇంత నిజాయితీగా ప్రేమించే మనుషులు కూడా ఉన్నారా అని మీరు ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా మీనరాశిలో ఉన్న పురుషులెవరైతే ఉన్నారో వాళ్లకి ఈ వీడియో చివరికొచ్చేసరికి ఒక రకమైన భావోద్వేగ షాక్ తప్పకుండా అనుభవంలోకొస్తుంది. అందుకే మీనరాశి పురుషులారా, మీరు ఈ వీడియోను ఒంటరిగా కూర్చొని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాం. అలా విన్నప్పుడే ఈ వీడియో మీ మనసును ఎలా తాకుతుందో, మీ మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటుందో మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది మీ జీవితంలోని నిజాలను అద్దంలో చూపించే వీడియోగా అనిపిస్తుంది. అసలు మా గురించే మాట్లాడుతున్నారా? వాళ్లకి మా గురించి ఇంతలా ఎలా తెలుసు అనే భావన మీలో కలగడం ఖాయం. అంతగా ఈ వీడియో మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే దైవానుగ్రహం ఉన్నప్పుడే ఇలాంటి వీడియోలు మన కళ్లకు కనిపిస్తాయి. అందుకే ఈ వీడియో మీ వరకు చేరిందంటే దానికి ఒక కారణం ఉందని చెప్పొచ్చు. మీరు ఎంత పనిలో ఉన్నా సరే ఈ వీడియోను చివరి వరకు వినండి. అలా వింటేనే ఇందులో చెప్పే ప్రతి విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా మీనరాశివారి వ్యక్తిత్వం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే, ఒకే అభిప్రాయమునకు కట్టుబడి ఉండరు. ఒక పని పూర్తి కాకుండానే మరొక పనిని ప్రారంభిస్తారు. భూతత్వపు రాశి కావడంతో చక్కటి శరీర దేహదారుఢ్యాన్ని కలిగి ఉంటారు. మంచి ఆలోచనపరులు. ఏ పనినైనా చేయటానికి ముందు ఆ పని యొక్క మంచి చెడ్డలు ఆలోచించి మరీ చేస్తారు. ముఖ్యంగా తమ వ్యక్తిగత ప్రయోజనం గురించి ఆలోచిస్తారు. ఊహాజీవులు కాదు, వాస్తవికవాదులు. ఒక పనిని ప్రారంభిస్తే ఆ పని పూర్తయ్యే వరకు దాన్ని వదిలిపెట్టరు. మంచి భోజనప్రియులుగా కూడా ఉంటారు. శూద్రజాతి కావడంతో పెద్దలయందు చక్కటి వినయ విధేయతలను ప్రదర్శిస్తారు. రాస్యాధిపతి శని కనుక ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిదీ విశ్లేషించిన తర్వాత నెమ్మదిగా వ్యవహరించేలా శనిభగవానుడు ప్రభావితం చేస్తాడు. క్రమశిక్షణ, కష్టించి పనిచేయడం అనే రెండు విషయాలు ఈ రాశికి చెందిన వారికి అతికినట్టు సరిపోతాయి. అధికమైన ఆత్మవిశ్వాసంతో ఉంటూ ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొనడంలో అధిక మక్కువను ప్రదర్శిస్తారు. ఇతరులు వీరి సామర్థ్యాన్ని గుర్తించి గౌరవించినప్పుడు వీరు సంతృప్తి చెందుతారు. రిస్కు తీసుకోరు కాని నిర్లక్ష్యంగా మాత్రం ఉండరు. పైకి ప్రశాంతంగా కనిపిస్తారు, కాని అంతర్గతంగా భావోద్వేగంతో ఉంటారు. వీరి బాల్యము నుంచి అధికంగా శ్రమించి అనుకున్నది సాధించడానికి నిరవధికంగా కృషి చేస్తారు. పట్టుదల, పోటీతత్వం అధికంగా ఉంటుంది. జ్ఞాపకశక్తి అధికంగా ఉండి సాధారణ ఆకారం కలవారై ఉంటారు. రచన, వ్యాసంగాల్లోనూ పరిశోధనలు, నటన, కళా సంబంధమైన విషయాలలో నైపుణ్యం విశేషంగా ఉంటుంది. చారిత్రాత్మకమైన విషయాల పట్ల అత్యంత శ్రద్ధను కనపరుస్తారు. చారిత్రాత్మకమైన వస్తువులను సేకరిస్తారు. విద్యాపరంగా న్యాయవాదం, సంగీతం తదితర వృత్తులకు సంబంధించిన చదువులలో కొనసాగుతారు. వృత్తిపరంగా అధ్యాపక వృత్తి అనుకూలంగా ఉండును. వ్యాపారపరంగా భూమి, రియల్ ఎస్టేట్ రంగంలో చక్కగా రాణిస్తారు. ఈ రంగంలో అడుగుపెట్టినట్లయితే వీరికి దాదాపు ఎదురే ఉండదు. మోటార్ పరిశ్రమలు కూడా చక్కగా కలిసొస్తుంది. పెద్ద పెద్ద పరిశ్రమలు స్థాపించడం వీరికే సాధ్యమయ్యే పనిగా చెప్పవచ్చు. కళాకారులుగా, రాజనీతి శాస్త్రజ్ఞులుగా, రాజకీయ నాయకులుగానూ మంచి పేరు శిల్పకారులుగానూ, భవన నిర్మాణ రంగంలోనూ కొనసాగుతారు. ఆశావాదులుగా ఉంటూ ఆచరణాత్మక జీవనశైలి కలిగి దృఢ సంకల్పం కలవారై ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు. ఓర్పు, అప్రమత్తత, కష్టపడి పనిచేయడం వంటి గుణాలు తోడవడంతో విజయాలకు మార్గం సుగమమవుతుంది. భవిష్యత్ ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు.
సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకోవడంలోనూ ఇదే మార్గాన్ని అనుసరిస్తారు. కార్యసాధకులుగా ఉంటారు. జీవితంపై ఒక ప్రత్యేక దృష్టి ఉండడం వల్ల వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. వీరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తారు. ఈ కృషి ఫలితంగా మీరు అనుకున్న మార్గాల్లో విజయం సాధించి ఆర్థికంగా చక్కగా నిలదొక్కుంటారు. జీవితంలో ఎదురయ్యే సంఘటనలు కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఇతరులు వీరిని మోసం చేయనంతవరకు ఇతరులను మోసం చేయాలన్న ఆలోచన రాదు. స్నేహితులపై అంతులేని ప్రేమను పెంచుకోవడం వీరి బలహీనతగా చెప్పవచ్చు. అదే సమయం పక్కవాళ్ల మాట విని వాస్తవ తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం చేత విమర్శలకు గురికాక తప్పదు. కనుక ఈ విషయమందు జాగ్రత్తగా వ్యవహరించగలరు. వీరు చేసిన తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చెయ్యరు. అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించేవారిని ప్రేమించేవారిని సరిసమానంగా చూస్తారు. కనుక వీరి వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బంటాయి. అయినను వీరి పద్ధతిని మార్చుకోరు. సాత్విక స్వభావము, మాటమీద నిలబడే తత్వం ఉంటుంది. నైతిక బాధ్యతలకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. వీరి సంతానం వీరి కోరిక ప్రకారం నడుచుకోక వీరిని ఇబ్బందులకు గురిచేస్తారు. తమ కుటుంబం పట్ల అత్యంత కఠిన స్వభావులుగా ఉంటారు. అన్నింటా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటించాలని సూచిస్తుంటారు. ఇందువల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తినా వీరి క్రమశిక్షణ వల్ల కుటుంబం చక్కగా వృద్ధిలోకి వస్తుంది. బంధుప్రీతి వీరికి అధికము. అయితే బంధువర్గం కంటే బయటివారి సహాయ సహకారములు అధికంగా అందుతుంది. స్త్రీల వలన అదృష్టం చక్కగా కలిసొస్తుంది. కొంతమందిలో తండ్రి వలన అంతగా మేలు జరగదు. ఎటువంటి పొరపాటు లేకుండా చక్కటి అంచనాలు, ప్రణాళికలను వేస్తారు. వీరి ఊహలు చాలా వరకు నిజమవుతాయి. రాజకీయాలలో ప్రజాభిమానంతో అత్యంత ఉన్నత స్థితికి చేరుకుంటారు. అభిమానించే నమ్మిన అనుచరవర్గం వీరి వెంట ఉంటారు. కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. వీరు చేసే పనులకు సమానంగా ఇతరులు వీరిని అనుసరించలేరు. అదే సమయం వీరి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకొనబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టతరమగును. ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు. ఏదో ఒక విధంగా ధనం సర్దుబాటై వీరి అవసరాలు గడిచిపోతూ ఉంటాయి. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో అంకితభావంతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయమును దైవంగా భావిస్తారు. వీరు చక్కటి వాగ్దాటితో ఎవరితోనైనా గంటల తరబడి చర్చలు చేయగలరు. ఇలా చర్చలలో ఎదుటివారిని చాకచక్యంగా తమకు అనుకూలంగా మార్చుకుని వీరి పనులను చేయించుకుంటారు. వీళ్లకున్న సంకల్పసిద్ధి అద్భుతమని చెప్పవచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగినా వీరు అనుకున్న ఏ పనినైనా దిగ్విజయంగా పూర్తిచేస్తారు. ఓటమిని అస్సలు అంగీకరించరు. వీరు మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తిచేస్తారు. అదే సమయం ఎదుటివారిని మించిపోతారు. అయితే కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారుగా, క్రూరులుగానూ ఇతరులకు కనిపిస్తారు. కాని వీళ్లలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యము. ఈ రాశివారు గనక పోలీస్ శాఖలో ఉంటే ప్రజలకు వీరివల్ల చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే సమస్యలను పరిష్కరించడంలో వీళ్ల తర్వాతే ఎవరైనా అని చెప్పవచ్చు. మీనరాశివారు అర్థంకాని ఏ విషయాన్ని అంగీకరించరు. దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధికుశలతతో ప్రవర్తిస్తారు. గట్టి పట్టుదల, అతి జాగ్రత్త, అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం వలన చక్కటి ప్రణాళికతో వీరి జీవితం చక్కగా ముందుకు సాగుతుంది. ఎదుటివారి లోటుపాట్లను, తప్పులను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా పూర్తిచేస్తారు. వీరు జీవితంలో ఎవరినీ నమ్మరు, కాని అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాలలో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. హడావిడిగా నిర్ణయాలు తీసుకోరు. ఊహల్లో కాలం గడపకుండా వాస్తవికంగా ఉంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ నడుస్తూ ఉంటారు. ఏదైనా సరే సామాన్యంగా వీరు సంతోషపడరు. అయితే వీరికి కొంత పదవి వ్యామోహం అధికంగా ఉంటుంది. వీరిని చూస్తే ఎవరైనా ఇట్లే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి చక్కటి ఆకర్షణ శక్తి ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. అయితే వీరికి లాభం లేనిది వీరు ఏ పనీ చెయ్యరు. అయినను వీరికి మాత్రం ఇతరులు చక్కగా పనులు చేసి పెడతారు. వీరి జీవితమంతా వీరి కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది. కొందరిలో 30 సంవత్సరాల వరకు పెద్దగా అభివృద్ధి ఉండదు. అయితే మీనరాశిలో జన్మించిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం లభించును. వయస్సు పెరిగే కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులుంటాయి. గృహం కూడా ఉంటుంది.
జన్మజాతకం రీత్యా రాశ్యాధిపతి శనిగ్రహం పరిశీలన చేసుకొనుట మంచిది. మీనరాశివారు ఎలా జన్మించినా సరే చిన్నప్పటినుంచి కష్టించి పనిచేస్తూ క్రమశిక్షణతో ఉండడం, ప్రణాళిక, ఆచరణ ప్రధానమైన జీవితంతో ముందుకు సాగుతుంది కనుక చక్కటి వాహన, భూ, గృహయోగము, కుటుంబ సౌఖ్యము, జీవిత స్థిరత్వం లభించుననుటలో సందేహము వలదు. ఆరోగ్య విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా ఉంటారు కనుక చిన్నపాటి అనారోగ్య సమస్యలకు అతి జాగ్రత్తలు తీసుకోవడం మూలాన వీరికి అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవనే చెప్పాలి. ఇప్పుడు చెప్పిన ఫలితములన్నీ ఈ రాశి స్త్రీలకు వర్తిస్తాయి. చూడచక్కని రూపంతో సూటిగా ఉంటూ ఖచ్చితమైన స్త్రీలుగా ఉంటారు. సౌందర్యంపై ఆసక్తి అధికము. ఆభరణములు, వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్లు వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూస్తూ చాలామంది వీరిని అనుసరిస్తారు. న్యాయంగా ఉంటూ ఆచరణాత్మకంగా ఉండి కుటుంబ విలువల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. చాలా స్నేహపూర్వకంగా ఉంటూ ఎనర్జెటిక్గా ఉంటారు. ఆత్మవిశ్వాసం అధికం కనుక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే వీరు అనుకున్నది సాధించి తీరుతారు. వీరి స్నేహితులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి అండగా నిలబడతారు. వీరి మనస్సు ఏది చెబితే అదే మాట్లాడతారు. ఎవరైనా వీరిని కించపరిస్తే వీరి వాగ్దాటితో వారి నోరు మూయిస్తారు. ఈ మీనరాశివారు గత కొంతకాలంగా మానసికంగా చాలా వరకు నలిగిపోతూ ఉన్నారు. బయటికి చెప్పుకోలేక, లోపలే దాచుకుని బాధలు, కష్టాలు భరించలేక ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే ఇలాంటి భావాలను ఎవరికైనా చెప్పుకోవడం వీళ్లకు సాధ్యం కాదు. చెప్పాలి అనుకున్నా ఆ మాటలు బయటికి రావు. ఆ బాధ గుండె భరించలేని స్థాయికి చేరుతుంది. మన జీవితంలో మితిమీరిన సంతోషం వచ్చినా సరే మనం తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. అలాగే మితిమీరిన ప్రేమ వచ్చినా కూడా అది భరించలేనంత భారంగా మారుతుంది. అది అదృష్టమైనప్పటికీ అలాంటి ప్రేమలు ఎలా ఉంటాయంటే బయటికి చెప్పుకోలేని పరిస్థితిలోనే ఉండిపోతాయి. అందుకే ఇలాంటి ప్రేమలను రహస్య ప్రేమలు అని కూడా అంటుంటారు. అలాంటి ఒక రహస్యమైన ప్రేమ ఈ మీనరాశి పురుషుల జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. అది బయటికి కనిపించకపోయినా లోపల మాత్రం చాలా బలంగా ఉంటుంది. ఆ ప్రేమ వాళ్ల జీవితాన్ని మౌనంగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది. ఇక మీనరాశిలో ఉన్న పురుషుల గురించి చెప్పుకోవాలంటే మొదటగా వీళ్ల రూపం గురించే మాట్లాడాలి. సాధారణంగా అందమంటే స్త్రీలకే పరిమితమని చాలామంది భావిస్తారు. కాని మీనరాశిలో ఉన్న పురుషులు కూడా చాలా చక్కటి, ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. మంచి ఎత్తు, సరైన బరువు, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వీళ్లకు సహజంగా ఉంటుంది. అంతేకాదు వీళ్లకు ఆరోగ్యం మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. జిమ్లకు వెళ్లడం, వ్యాయామాలు చేయడం, ఎక్సర్సైజులు చేయడం, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అనే ఆలోచన వీళ్లలో ఎక్కువగా ఉంటుంది. శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో వీళ్లకు బాగా తెలుసు. అదే సమయంలో పనికిరాని విషయాల మీద ఎక్కువగా ఆలోచించడం వీళ్లకు ఇష్టముండదు. ఎందుకంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వీళ్లకు తెలుసు. అందుకే వీళ్లు అవసరంలేని విషయాల మీద మనసు పెట్టరు. కుటుంబ సమస్యలు, పని సంబంధమైన బాధ్యతలు, ఇలాంటి అవసరమైన విషయాల గురించే వీళ్ల ఆలోచనలు ఉంటాయి. దాని మించి లోతైన, భారమైన ఆలోచనలు వీళ్లకు పెద్దగా ఉండవు. మీనరాశిలో ఉన్న స్త్రీలు సాధారణంగా లోతుగా ఆలోచిస్తారు. మీనరాశిలో ఉన్న పురుషులు కూడా ఆలోచిస్తారు, కాని మరీ అతిగా కాదు. ఆ సమతుల్యమైన మనస్తత్వం వల్లే వీళ్లు మానసికంగా తేలికగా, శరీరంగా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. ఇలా చక్కటి రూపంతో, మంచి వ్యక్తిత్వంతో ఉన్నప్పుడు సహజంగానే స్త్రీల దృష్టి వీళ్లమీద పడుతుంది. మగవాళ్లు స్త్రీలను చూసి ఆకర్షితులవుతారు కదా, అలాగే స్త్రీలలో కూడా కొంతమంది పురుషులు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తే వాళ్లను గమనిస్తూ ఉంటారు. కొంతమంది స్త్రీలేమంటారంటే బాగున్నారు అని చూసి వదిలేస్తారు. కాని ఇంకొంతమంది మాత్రం అలా ఉండరు. ఇంత బాగున్న వ్యక్తి నా జీవితంలో ఉండాలి, ఇలాంటి మనిషి లేకపోతే ఆ జీవితం పూర్తి కాదు అనే స్థాయికి వెళ్ళిపోతారు. అలాంటి స్త్రీలకు ఈ మీనరాశి పురుషులంటే చెప్పలేనంత ఇష్టం కలుగుతుంది. కనీసం ఒక్కసారైనా మాట్లాడాలి, దగ్గరగా తెలుసుకోవాలి అనే ఆలోచన వాళ్ల మనసులో బలంగా ఉంటుంది. అలా ఆ ఇష్టం ప్రేమగా మారి మౌనంగా, రహస్యంగా కొనసాగుతూనే ఉంటుంది. అంతటి విపరీతంగా నచ్చడంతో ఎలాగైనా సరే ఈ మీనరాశిలో ఉన్న పురుషులతో పరిచయం పెంచుకోవాలి, కనీసం ఒక్కసారైనా మాట్లాడాలి అని ఆ స్త్రీలు గట్టిగా నిర్ణయించుకుంటారు.
అందుకే వాళ్ల గురించి తెలుసుకునే ప్రయత్నాలు మొదలుపెడతారు. వాళ్ల స్నేహితుల ద్వారా కావచ్చు, వారు పనిచేసే చోట చుట్టుపక్కల వాళ్ల ద్వారా కావచ్చు, ఇలా ఏదో ఒక మార్గంలో ఆ పురుషుల గురించి సమాచారం సేకరిస్తుంటారు. అలా తెలుసుకుంటూ ఫోన్ నెంబర్లు తీసుకోవడం, సోషల్ మీడియా ద్వారా గమనించడం, ఎక్కడైనా కనిపిస్తే ఆ క్షణాన్ని గుర్తుపెట్టుకోవడం, ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అలా రోజురోజుకీ ఆ మీనరాశి పురుషుల గురించి ఆలోచిస్తూ తెలియకుండానే వాళ్ల మనసులో ఒక రకమైన చనువు ఏర్పడుతుంది. ఎవరినైనా పదే మనసులో తలుచుకుంటూ ఉంటే ఆ వ్యక్తితో నిజంగా పరిచయం ఉన్నట్లే మనసు అనుభూతి చెందుతుంది. కొత్త మనిషిలా కాకుండా చాలా కాలంగా తెలిసిన వ్యక్తిలా మాట్లాడాలనే భావన కలుగుతుంది. మనసు పూర్తిగా ఆ వ్యక్తితో ముడిపడి ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు, కొన్ని వారాలు లేదా కొన్ని నెలల తరువాత ఆ వ్యక్తిని ఎదురుగా చూసినప్పుడు అపరిచితుడలా కాకుండా చాలా దగ్గరి మనిషిని కలిసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి శరీరంగా దూరంగా ఉన్నా మనసులో మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు, గుండెల్లోనే ఉంటాడు. అందుకే ఆ స్త్రీ మనసులోనే అతనితో ఒక బలమైన బంధాన్ని నిర్మించుకుంటుంది. అలా ఆ చనువు మనసులోనే విపరీతంగా పెరిగిపోతుంది. అంతటితో ఆగకుండా చివరికి ఆ స్త్రీ నిజంగా వెళ్లి ఆ పురుషుణ్ణి పలకరించడం, ఏదో ఒక కారణం చూపించి మాట్లాడడం, పరిచయాన్ని పెంచుకోవడం లాంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది. కాని ఈ మీనరాశి పురుషుడు మాత్రం తన పనుల్లో, తన లోకంలో ఉండిపోతాడు. అతను పెద్దగా గమనించడు, పెద్దగా పట్టించుకోడు. పట్టించుకోకపోయినా సరే ఆ స్త్రీకి అతనిపై ఉన్న ఇష్టం తగ్గదు, మరింత బలపడుతుంది. రోజూ అతని గురించి ఆలోచించడం, అతని మాటలు గుర్తు తెచ్చుకోవడం, అతని ఎలా ఉంటాడో ఊహించుకోవడం, గుర్తు చేసుకుంటూ ముసిముసిగా నవ్వుకోవడం, ఇలాంటి సంతోషకరమైన ఆలోచనలు ఆమె మనసును నింపుతుంటాయి. ఈరోజు అతను ఏ డ్రెస్ వేసుకున్నాడు, ఎలా కనిపించాడు, ఎలా నడిచాడు అని కూడా ఆమె గమనిస్తుంది. ఎదురుగా వస్తే ఏదో ఒక రూపంలో పలకరించాలి అని అనుకుంటుంది. తెలియనట్టు ఏదైనా అడగడం కావచ్చు, చిన్న మాట మొదలుపెట్టడం కావచ్చు, ఏదో ఒక కారణంతో దగ్గరవుతుంది. బయటికి మాత్రం మీకు ఇష్టమని చెప్పలేరు, కాని లోపల మాత్రం ఆ ప్రేమను రోజురోజుకీ పెంచుకుంటూ ఉంటారు. ఏదో ఒక రూపంలో అతని జీవితాన్ని తాకుతూ ఉంటారు. ఎదురుగా కలవడం కావచ్చు, ఫోన్ చేయడం కావచ్చు, లేదా ఫోన్లో చిన్న మాటలు మాట్లాడడం కావచ్చు, ఇలా నెమ్మదిగా తన మనసులో ఉన్న మాటను అతనికి చేరవేస్తుంది. ఆ స్త్రీ రూపం చక్కగా ఉండడం, ఆమె ప్రవర్తన కూడా మంచిగా ఉండడంతో ఈ మీనరాశిలో ఉన్న పురుషుడు కూడా తెలియకుండానే ఆమెను ఇష్టపడడం మొదలుపెడతాడు. కాని ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మొదటగా ప్రేమ మొదలుపెట్టింది ఆ స్త్రీనే. ఆమెనే మొదటగా అతని వెంటపడింది, అతన్ని తన లోకంలోకి తీసుకువచ్చింది. ఈ మీనరాశి పురుషుడు ఒకసారి నిజంగా ఇష్టపడితే అలా ప్రేమించే మనిషిని ఎవ్వరూ సులభంగా వదులుకోలేరు. ఎందుకంటే నిజమైన ప్రేమ వచ్చినప్పుడు దాన్ని వదిలేయడం ఎవరికీ సాధ్యం కాదు. కొంతమంది స్త్రీలు వెనక ఆస్తి ఉందా, డబ్బుందా, బండుందా, కారుందా అని చూసి ఇష్టపడతారు. అలాంటివి లేకపోతే దగ్గరకు కూడా రారు. ఇంకొంతమంది స్త్రీలు కేవలం అందాన్ని చూసి ఇష్టపడతారు. మరికొందరు తమ అవసరాలకు ఉపయోగపడతారు అనుకున్నప్పుడు మాత్రమే దగ్గరవుతారు. కాని ఇక్కడ ఈ స్త్రీ మాత్రం అలా కాదు. ఈ మీనరాశిలో ఉన్న ఆ పురుషుణ్ణి ఆమె ఎటువంటి స్వార్థం లేకుండా, ఏమీ ఆశించకుండా కేవలం ఒక మనిషిగా మాత్రమే ఇష్టపడింది. అదే ఈ ప్రేమకు అసలు బలం. అంటే ఈ మీనరాశిలో ఉన్న పురుషుడు తనకు డబ్బు సహాయం చేస్తాడా లేదా, ఒక్క రూపాయైనా అండగా నిలబడతాడా లేదా, ఇలాంటి విషయాలను ఆ స్త్రీ అసలు పట్టించుకోలేదు. అవన్నీ పక్కన పెట్టేసి ఎలాగైనా సరే ఇతను నా జీవితంలో ఉంటే చాలు, ఇతను నాతో మాట్లాడితే చాలు అనే భావనతోనే తన మనసులో ఒక నిస్వార్థమైన ప్రేమను పెంచుకుంది. తనకు అతని డబ్బవసరం లేదు, అతని సహాయం అవసరం లేదు. తన కాళ్లమీద తానే నిలబడగల శక్తి ఆమెకుంది. ఒకవేళ ఆ పురుషుడితో పరిచయం లేకపోయినా కూడా ఆమె ఎలాగైతే ఉండేదో అలాగే తన జీవితాన్ని ముందుకు నడిపించగలిగేది. కాని అలా కాకుండా ఈ మనిషి మాత్రం నా జీవితంలో ఉండాలి అనే ఒక్క కారణంతోనే ఏ రూపాయి ఆశించకుండా, ఎలాంటి సహాయం కోరకుండా ఆ స్త్రీ మీనరాశిలో ఉన్న ఆ పురుషుణ్ణి నిస్వార్థంగా ప్రేమించింది. ఈ ప్రేమను మొదట్లో ఆ మీనరాశి పురుషుడు కూడా అనుమానంతోనే చూస్తాడు. ఎందుకు మమ్మల్నింతగా ఇష్టపడుతోంది? కేవలం మేము బాగున్నామనే కారణంతోనే ఇంత ప్రేమ చూపిస్తోందా? నిజంగా ఏమీ ఆశించట్లేదా అనే ప్రశ్నలు అతని మనసులో తిరుగుతుంటాయి. మొదట్లో ఇప్పుడు ఏమీ అడగకపోయినా నిదానంగా అయినా మా దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తుందేమో అని కూడా అనుకుంటాడు. అలా మొదట్లో కొంచెం పొరపాటు అర్థం చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది.
కాని కాలం గడిచే కొద్దీ అతనికి అసలు నిజం అర్థమవుతుంది. ఈ స్త్రీ నిజంగా ఏమీ ఆశించట్లేదని, ఏదైనా ఇవ్వాలన్నా కూడా వద్దు అని చెప్పేస్తుందని, ఎలాంటి స్వార్థం లేకుండా తనతో ఉండాలని మాత్రమే కోరుకుంటుందనే విషయం అతనికి స్పష్టమవుతుంది. అలా అర్థమైన తర్వాత ఈ మీనరాశి పురుషుడు ఆ స్త్రీపై నమ్మకం పెట్టడం మొదలుపెడతాడు. ఆమె మనసులో ఉన్నది నిజమైన ప్రేమనే అని అతనికి అర్థమవుతుంది. ఇక్కడ మీనరాశివారు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ స్త్రీ కేవలం ఆ పురుషుడి అందాన్ని చూసి మాత్రమే ఇష్టపడలేదు. అందంతో పాటు అతని గుణగణాలు, అతని పద్ధతి, అతని ప్రవర్తన, అతని కుటుంబ విలువలు, అతని సంపాదన విషయంలో చూపించే బాధ్యత, ఎదుటివాళ్లతో ధైర్యంగా మాట్లాడే తీరు, ఇలాంటి అన్ని విషయాలను గమనించిన తర్వాతే ఆమె అతన్ని ఇష్టపడింది. ఒక వ్యక్తికి అందం మాత్రమే ఉండి మిగతా లక్షణాలు చెడ్డవిగా ఉంటే ఏ స్త్రీ కూడా అటువంటి వ్యక్తిని ఇష్టపడదు. అందంతో పాటు మంచి గుణగణాలుండాలి. ఒక మగవాడిలో ఉండాల్సిన లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కనిపించినప్పుడు స్త్రీలు తెలియకుండానే ఆకర్షితులవుతారు. ఇక కొంతకాలం గడిచిన తర్వాత ఆ మీనరాశిలో ఉన్న పురుషుడి మనసులో కూడా నెమ్మదిగా ప్రేమ మొదలవుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ ఎప్పుడూ ఏమీ ఆశించలేదు. డబ్బు కావాలన్న మాట లేదు, హోదా కావాలన్న కోరిక లేదు, సహాయం చేయాలన్న అంచనాలు కూడా లేదు. ఆమె కోరుకున్నది ఒక్కటే, ఆ మీనరాశి పురుషుడి ప్రేమ మాత్రమే. అంతకుమించి ఆమెకు మరేదీ అవసరం లేదు. అలాంటి నిస్వార్థమైన ప్రేమను చూసిన తర్వాత ఆ స్త్రీ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, బాధలను, గత జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా మర్చిపోతూ ఉంటుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు తాను ఎక్కువ సంతోషంగా ఉన్నానని ఆమె కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె జీవితం ఒక దశలో తన తప్పు లేకుండానే, తన ప్రమేయం లేకుండానే చేజారిపోయిన పరిస్థితిని ఎదుర్కొన్నది. ఇలాంటి పరిస్థితులను అనుభవించిన స్త్రీలకే నిజంగా మనిషి విలువేంటో, ప్రేమ విలువేంటో అర్థమవుతుంది. జీవితాన్ని అర్ధాంతరంగా కోల్పోయిన వాళ్లే ఒక మనిషిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించగలుగుతారు. అందుకే అలాంటివాళ్ల ప్రేమ చాలా లోతుగా, నిజాయితీగా ఉంటుంది. ఇవన్నీ ఏ కారణం వల్ల జరిగాయన్నది ముఖ్యం కాదు. అది జాతక ప్రభావం కావచ్చు, విధి రాత కావచ్చు, ఏదైనా కావచ్చు. కాని మీనరాశి పురుషుడి జీవితంలోకి ఈ స్త్రీ ప్రవేశించిన తర్వాత ఆమె ప్రేమ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ ప్రేమలో ఉండగా అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది: ఇంత ప్రేమ నాకు దక్కడం నిజంగా నా అదృష్టమని. బయట చాలామంది ఏమంటారంటే, నేను ప్రేమించే అమ్మాయి ఇదడుగుతుంది, అది కావాలంటుంది, ఇది లేకపోతే మాట్లాడదు అని. కాని అతని పరిస్థితి అలా కాదు. ఆమె బయటికి ఎక్కువగా చెప్పకపోయినా అతని మనసులో మాత్రం ఇలాంటి అమ్మాయి నా జీవితంలో రావడం నా అదృష్టమనే భావన బలంగా ఉంటుంది. ఆ ఆలోచన అతనికి లోపల ఒక సంతోషాన్నిస్తుంది. ఇక వీరిద్దరూ వివాహం కానివాళ్లైతే ఈ ప్రేమ చివరికి పెళ్లిగా కూడా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఎవ్వరినైనా వెతుక్కొని ప్రేమించడం కన్నా మనల్ని వెతుక్కుంటూ వచ్చే ప్రేమ చాలా గొప్పది. అలాంటి ప్రేమతో ఉన్న జీవితం నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కాని ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కొంతమందికి దురదృష్టవశాత్తు వివాహం అయిన తర్వాత కూడా ఇలాంటి పరిచయాలు జరుగుతాయి. అవి బయటికి రావు. కొంతమంది మేమలా చెయ్యమని కూడా అంటారు. అందరూ అలా ఉంటారని చెప్పడం లేదు. కాని కొంతమందికి మాత్రం ఇలాంటి రహస్య ప్రేమలు ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో నిజాయితీగా ప్రేమించే మనుషులు దొరికితే వాళ్ల జీవితంలో ఒక చిన్న స్థానమైనా వాళ్లకిస్తారు. వదులుకోవాలని అనుకోరు. ఎందుకంటే ఇంత నిజంగా, ఇంత నిస్వార్థంగా ప్రేమించే మనిషిని వదులుకోవాలని ఎవ్వరూ కూడా మనస్ఫూర్తిగా అనుకోలేరు. ఇలా నిలబడగలిగేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. 100కి 1రైనా, 1,000కి 1రైనా ఉండొచ్చు. అలాంటి నిజాయితీ, స్వచ్ఛత కలిగిన ప్రేమ మీనరాశిలో ఉన్న కొంతమంది పురుషుల్లో మాత్రం తప్పకుండా కనిపిస్తుంది. ఈ రోజుల్లో చాలామంది తమ అవసరాలు తీర్చుకుని పక్కకు వెళ్ళిపోతారు. కాని ఈ మీనరాశి పురుషుల విషయంలో అలా కాదు. వీళ్లకు మోసం చేయడమనే మాటే తెలియదు. ఒక స్త్రీ నమ్మకంగా వచ్చి తన చేతిని పట్టుకున్నప్పుడు ఆమెను వదిలేయకూడదు, ఆమెకు మనం అండగా ఉండాలి, సహాయంగా నిలబడాలి అనే భావన వీళ్ల మనసులో బలంగా ఉంటుంది. అందుకే తమ జీవితంలో ఆమెకు ఒక స్థానమిచ్చి చివరి వరకు నిలబడే ప్రయత్నం చేస్తారు. ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పడం లేదు. మేము గమనించిన దాని ప్రకారం కొంతమంది మీనరాశి పురుషుల జీవితాల్లో మాత్రం ఇలాంటి ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రేమ కోసమే వాళ్లు జీవిస్తారు. అదే ప్రేమ వాళ్ల కష్టాలను మర్చిపోయేలా చేస్తుంది. ఎంత కష్టమైనా సరే ఆ ప్రేమ కోసం ఇష్టంగా భరించడానికి సిద్ధపడే మనస్తత్వం వీళ్లలో ఉంటుంది. ఇక వివాహం అయినవారి విషయానికొస్తే వాళ్లు తమ భార్యను ఎలాంటి విధంగానూ ఇబ్బంది పెట్టరు. భార్యను ప్రేమగా చూసుకుంటారు, కుటుంబాన్ని బాధ్యతగా నడిపిస్తారు. అలాగే రహస్యంగా ప్రేమించే ఆ స్త్రీని కూడా గౌరవంగా, ప్రేమగా చూస్తారు. ఇక్కడ ఎలాంటి తేడా ఉండదు. భార్యను, పిల్లలను, కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు. వాళ్లకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటారు. ఎలాంటి అన్యాయం చెయ్యరు. కాని ఇది అనుకోకుండా జీవితంలో జరిగిన ఒక పరిణామం కావడంతో నమ్ముకున్న ఆ స్త్రీని కూడా వదులుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి పరిస్థితులు చాలా అరుదుగా, వేళ్లమీద లెక్కబెట్టగలిగేంతమందిలోనే జరుగుతాయి. అందరూ ఇలా ఉంటారని కాదు. అయితే భార్యకు ఇది తెలిసిపోతే మాత్రం ఆమె గుండె తప్పకుండా బద్దలైపోతుంది. ఎందుకంటే
తన భర్త వేరే స్త్రీని ప్రేమిస్తున్నాడనే విషయం ఏ భార్య కూడా తేలిగ్గా జీర్ణించుకోలేరు. అందుకే ఈ విషయాన్ని వీళ్లు బయటకు రానివ్వరు. తెలియకపోవడం వల్ల భార్య కూడా సంతోషంగా ఉంటుంది. అదే సమయంలో ఆ స్త్రీని కూడా ప్రేమగా చూసుకోగలుగుతారు. ఎందుకంటే ఆ స్త్రీ కూడా వాళ్ల కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది కలిగించదు, సంపాదనను ఆశించదు, కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అందువల్ల ఆ స్త్రీ వల్ల కుటుంబానికి ఎలాంటి నష్టం జరగదు. అదే కారణంగా ఈ మీనరాశి పురుషులు ఆ స్త్రీతో ప్రేమగా ఉండగలుగుతారు. ఇలాంటి పరిస్థితులు కొంతమంది జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. ఇక అసలు ఆ స్త్రీ ఎవరంటే ఆమె పూర్తిగా బయట వ్యక్తి. బంధువుల్లో కాదు, చుట్టాల్లో కాదు, స్నేహితుల్లో కూడా కాదు. ఏదో పనిమీద బయటకు వెళ్లిన సమయంలో అనుకోకుండా పరిచయమైన ఒక స్త్రీ. ఆ స్త్రీని గతంలో ఎప్పుడూ చూడలేదు. అదే మొదటి పరిచయం. ఆమె ఎవరో కూడా పూర్తిగా తెలియదు. కాని బయటనుంచి వచ్చిన ఆ పరిచయంతోనే క్రమంగా ఒక బలమైన బంధం ఏర్పడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఈ స్త్రీ వాళ్ల జీవితంలోకి వచ్చిన తర్వాత మీనరాశి పురుషుడికి అదృష్టం కూడా కలిసి వస్తుంది. ముందే సంపాదన ఉన్నవాళ్లైనా ఈ స్త్రీ వచ్చిన తర్వాత మరింతగా పనులు కలిసి వస్తాయి. సంపాదన పెరుగుతుంది. మనస్సు సంతోషంగా ఉండడం వల్ల పనుల మీద శ్రద్ధ కూడా ఎక్కువవుతుంది. కొంతమంది జీవితాల్లో ఒక వ్యక్తి అడుగుపెట్టినప్పుడే అదృష్టం మారుతుంది. అలా ఈ స్త్రీ వల్ల వీళ్లకు అదృష్టపరంగా, సంపాదనపరంగా మంచి మార్పులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మంచిగా సెటిల్ అయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఆ స్త్రీకి పెద్ద లాభం ఉంటుందో లేదో తెలియదు. కానీ వీళ్లకు మాత్రం జీవితంలో చాలా విషయాలు కలిసి వస్తాయి. అందుకే వీళ్లలో ఎక్కువగా నిజాయితీ ఉంటుంది. నమ్ముకున్న ఆ స్త్రీకి కూడా వీళ్లు ధైర్యంగా, తోడుగా నిలబడుతూ ఉంటారు. ఇలాంటి విషయాలు మీనరాశివారి జీవితాల్లో ఖచ్చితంగా, అందరికీ కాకపోయినా కొంతమంది జీవితాల్లో మాత్రం తప్పకుండా జరుగుతాయండి. ముఖ్యంగా ఈ మీనరాశి పురుషులకు ఇంత గొప్ప ప్రేమ దక్కడమనేది నిజంగా పూర్వజన్మ సుకృతం, అదృష్టమని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రేమ భార్యకు తెలియనంతవరకే అదృష్టం. ఒకవేళ భార్యకు తెలిసిపోయిందంటే మాత్రం ఆ అదృష్టం క్షణాల్లోనే బాధగా మారిపోతుంది. ఎందుకంటే తెలియకుండా జరిగే ఒక అన్యాయం అది. భార్యకు తెలిసినప్పుడు ఆమె గుండె ఖచ్చితంగా బాధపడుతుంది. అందుకే ఇలాంటి బంధాల్లోకి గబగబా వెళ్లకపోవడమే మంచిది. ఎవ్వరూ కూడా ఇలాంటి సంబంధాలు పెట్టుకోండి అని చెప్పడం లేదు. నిజానికి అలా చెయ్యకపోవడమే సరైన మార్గం. ఇలాంటి పరిచయాలు, ఇలాంటి బంధాలు జీవితంలోకి రాకుండా చూసుకోవడమే మంచిది. ఎందుకంటే ఒకసారి బయట పరిచయాలు పెంచుకుంటూ పోతే తెలియకుండానే ఇలాంటి సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అలా ఏర్పడిన తర్వాత అది కరెక్ట్ కాదు అని తెలిసినా వెనక్కి తగ్గడం చాలా కష్టమవుతుంది. అందుకే మొదటినుంచే జాగ్రత్తగా ఉండడమే ఉత్తమం. కానీ కొంతమంది జీవితాల్లో ఇవన్నీ ఇప్పటికే జరిగిపోయి ఉంటాయి. అలా జరిగిపోయిన విషయాలకు ఇప్పుడు మనం చేయగలిగింది పెద్దగా ఏమీ ఉండదు. కాలప్రవాహంలో అవి అలాగే కొనసాగుతూ ఉంటాయి. ఇలా మీనరాశివారి జీవితాల్లో జరిగే పరిస్థితులు ఇవి. ముఖ్యంగా మీనరాశి పురుషులకు ఇంత గొప్ప ప్రేమ దక్కే అవకాశాలు ఉంటాయి. అది నిజంగా అరుదైన ప్రేమ అని చెప్పవచ్చు. ఈ రాబోయే కొన్ని రోజుల్లో మీరు ఇలాంటి గొప్ప అనుభూతిని, ఇలాంటి లోతైన ప్రేమను అనుభవించి సంతోషపడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ జీవితంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగడమనేది ఖచ్చితంగా సంభవించే విషయమే. మీనరాశివారికి ఈ వీడియో చాలా వరకు కూడా మీకు దగ్గరగా ఉంది అని చెప్పేసి నేను నమ్ముతున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశివారు ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.